ప్రశాంతంగా ముగిసింది. మున్సిపల్లో 73.01%, కార్పొరేషన్లో 66.05% పైగా పోలింగ్ నమోదైందని అధికారులు వెల్లడించారు. అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైంది. చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగింది. సాయంత్రం 5 గంటలలోపు క్యూ లైన్లో ఉన్న వారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. ఉదయం నుంచే ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ స్టేషన్ల దగ్గర ఓటర్లు క్యూ కట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు పోలింగ్ నిర్వహించారు. 2569 వార్డుల్లో 12,930 మంది అభ్యర్థులు పోటీ చేశారు. 8,191 పోలింగ్ కేంద్రాల్లో జరిగిన పోలింగ్ సరళిని వెబ్కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించారు. ఉదయం మందకొడిగా సాగిన పోలింగ్ మధ్యాహ్నం తర్వాత పుంజుకుంది. సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్లో, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మధిరలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ ఉదయం ప్రశాంతంగా ప్రారంభమైనప్పటికీ ఆ తర్వాత పలు చోట్ల ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ప్రధాన పార్టీల మధ్య వాగ్వాదాలు, ఘర్షణలు జరిగాయి. పలు చోట్ల రాజకీయ పార్టీల నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 13న మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. ఆ తర్వాత ఫలితాలు వెల్లడిస్తారు. బ్యాలెట్ బాక్సులు భద్రపరిచేందుకు 137 స్ట్రాంగ్ రూమ్లను ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూమ్స్ వద్ద 3 అంచెల భద్రత ఉంది. ఓట్లను లెక్కించేందుకు 136 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 16వ తేదీ వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం, ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారు. 16నే మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఎన్నిక నిర్వహిస్తారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రధాన పార్టీలు నువ్వా నేనా అన్నట్లు ప్రచారం నిర్వహించాయి. ప్రత్యర్థులపై మాటల తూటాలు పేల్చారు. వాదనలు, సవాళ్లతో మొదలై చివరకు తిట్ల పురాణం వరకు చేరింది. పార్టీల వ్యూహాలు, హామీలు, ప్రచార శైలిని గమనించిన ఓటర్లను అభ్యర్థుల భవితవ్యాన్ని బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపుపై ఆయా పార్టీల నేతలు ఎవరి ధీమాలో వారున్నారు. ప్రచారం, పోల్ మేనేజ్మెంట్ ఆధారంగా గెలుపు తమదంటే తమదని నేతలు చెబుతున్నారు.